ఇక నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి ఇండియన్ రైల్వే సేవలను వినియోగిస్తూ ఉంటారు. సీజన్స్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ ప్రయాణికులతో రైళ్లు రద్దీగా ఉంటాయి. అయితే ప్రయాణికులు వివిధ అంశాలలో రైల్వే సేవల విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు. రైల్వే ప్రయాణంలో తమకు కలిగిన అసౌకర్యం, ఫుడ్ విషయంతో పాటు వివిధ అంశాలలో ఎదురైన సమస్యలకు ఎవరు చెప్పాలనే స్పష్టత ఉండదు. అయితే ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఆసరా కన్స్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ను ఆశ్రయించవచ్చని ఫౌండర్ హబీబ్ సుల్తాన్ తెలిపారు. ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ ప్రాంతాలకు రైల్వే సదుపాయాలు అందిస్తున్నాయి. రైల్వేలో సుమారుగా 7,000 పైచిలుకు ట్రైన్లు భారతదేశంలో ప్రతినిత్యం రోజు సుమారుగా లక్షలాది మంది ప్రయాణికులను ఒక చోటు నుంచి మరో చోటుకు సురక్షితంగా చేరువేస్తుంటారు. ఒక్కొక్క సందర్భాల్లో ట్రైన్లు చాలా గంటల ఆలస్యంగా నడుస్తుంటాయి. వీటి గురించి ఎవరితో సంప్రదించాలో తెలియదు. కొన్ని ట్రైన్లలో ఫుడ్ సరిగ్గా పెట్టరు. వీటి గురించి ఎవరితో సంప్రదించాలో తెలియదు. వీటి సమస్యల గురించి మనం అడిగి తెలుసుకునేందుకు మనం ఇక్కడ మనతో పాటు ఒక అధికారి మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్. ఇప్పుడు రైల్వేలో ముఖ్యంగా చాలామంది దేశంలో సుమారుగా లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. వాళ్ళకి చాలా వినూత్నమైన ప్రశ్నలు లేవనెత్తుతుంటాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఎవరిని సంప్రదించాలి? సో నమస్తే అండి, నా పేరు సుల్తాన్ అలీ. నేను హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది ఏంటంటే ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ ఆసరా. ఆసరా అంటే ఇట్స్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ అని. ఇట్స్ ఇండియాస్ లార్జెస్ట్ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్. కన్జ్యూమర్స్ కోసం ప్రత్యేకమైన చట్టాలు, కన్జ్యూమర్స్ కోసం ప్రత్యేకమైన కోర్టులు ఉన్నాయండి. చాలామంది ఇక్కడ కన్జ్యూమర్ అంటే ఏదో టీవీయో, ఫ్రిడ్జో, వాషింగ్ మిషనో కొంటేనే కన్జ్యూమర్ కాదు. వస్తువుతో పాటు సేవలను కొనుక్కున్నా కూడా కన్జ్యూమర్ అండి. ఇక్కడ మన రైల్వే నుంచి ఏం తీసుకున్నాం, బ్యాంకింగ్ కూడా సేవే, రైల్వే కూడా సేవ. మన టికెట్ కొన్నాం, టికెట్లో సేవ ఏంటంటే మన ట్రావెలింగ్ చేయించడానికి ఇచ్చే సర్వీసెస్ సేవ. ఈ సేవలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రొవైడెన్స్ ఆఫ్ ఫుడ్, దాంతోపాటు సేఫ్టీ జర్నీ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. దీంట్లో ఏమైనా లోపం జరిగినప్పుడు, అంటే ఫుడ్లో సరిగ్గా లేకపోయినా, లేకపోతే టికెట్లో రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిపోయిందని మన టికెట్స్ కట్ అయ్యి, మన అమౌంట్ కట్ అయ్యి అది కన్ఫర్మ్ కాకపోయినా ఎవరితో చెప్పుకోవాలంటే చాలా ఇది పడుతున్నారండి. దాన్ని ఈ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ద్వారా ఫస్ట్ మేము అవగాహన కల్పిస్తున్నాం. తర్వాత రెండోది ఏంటంటే ఆసరా సౌత్ సెంట్రల్ రైల్వేతో జెడ్ఆర్యూసీసీ మెంబర్గా ఉందండి. సో దీనికి రిప్రజెంట్ చేయడం వల్ల ఎవ్రీ 6 monthsకి ఒకసారి జరుగుతున్న మీటింగ్లో సో ఫస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మేము రిప్రజెంట్ చేస్తాం. ఆ ప్రాబ్లమ్స్ షార్ట్అవుట్ కానప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ కన్జ్యూమర్స్ విల్ ఫైల్ ద కేసెస్ ఇన్ ద ప్రాపర్ కోర్ట్స్ అండి. ముఖ్యంగా చూసుకోవచ్చు సార్, ఇప్పుడు ట్రైన్లు గంట 2 గంటలు అలా 6 గంటలు 24 గంటలు లేట్లో నడిచిన కూడా చాలా ట్రైన్లు చూస్తున్నాం. వాటి గురించి ఇప్పుడు ఎవరితో కంప్లైంట్ చేస్తే సరిపోతుంది? అప్పుడు ఆ కస్టమర్కి ఎలా సాటిస్ఫై తీసుకుంటారు? సో 90% అంటే 6 hours అంటే మ్యాక్సిమం రీజనబుల్గా ఏంటంటే పాసింజర్ ట్రైన్స్ 1 hour 2 hours డ్యూ టు సరైన రీజన్స్ ఉన్నప్పుడు అది జరుగుతుంటుందండి. కాకపోతే 6 hours 7 hours ఎప్పుడైతే జరిగిందో రీపేమెంట్ ఆఫ్ ఫండ్స్ మీద కానీ లేదా కాంపన్సేషన్ కానీ తీసుకునే అధికారం మనకుంది. దీనికి మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఎప్పుడైతే ఆ టికెట్ లేట్ అయిందో ఆ కన్సర్న్ స్టేషన్ మాస్టర్ ద్వారా మీరు సైన్ తీసుకోవాలండి. ఈ ట్రైన్ ఇలా వచ్చింది అది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ మనం కోర్టులో అప్రోచ్ అయ్యేటప్పుడు కూడా ఎవిడెన్స్ తీసుకోవాలి. సో మీరు 6 hours లేట్ అయిందంటే ఎలాగా దా టికెట్ మీద వెనకాల సైన్ చేస్తారో అది తీసుకొని దాని మీద జరిగిన నష్టపోయిన మన కాంపన్సేషన్ ఫైల్ చేయొచ్చు. సో దాన్ని కూడా మనం రిడ్రెసల్గా తీసుకోవచ్చు అండి. మరో విషయం అంటే ఇప్పుడు ట్రైన్లో ఐఆర్సిటీసీ తరపున కానీ ఫుడ్ పెట్టేటప్పుడు ఫుడ్లో నాణ్యత లేకుండా ఫుడ్ సప్లై చేస్తుంటారు. వాటి గురించి ఒక రైల్వే ప్యాసింజర్ ఎలా కంప్లైంట్ చేయొచ్చు? డెఫినెట్గా అండి, అది మీరు ఈ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్స్కి రైల్వే డిఆర్ఎంఆర్కి కానీ రైల్వే జనరల్ మేనేజర్కి కూడా మీరు లెటర్ ద్వారా రిప్రజెంట్ చేయొచ్చు. లేదా ఈ ఆర్గనైజేషన్స్కి రిప్రజెంట్ చేసినప్పుడు సో యాజ్ ఎ జెడ్ఆర్సీ మెంబర్గా ఏంటంటే ఈ స్టాల్స్ ఏవైతే ఉన్నా ఇన్స్పెక్షన్ చేసి ఇది కూడా ఉంది. సో రైల్వే యంత్రాంగంతో ఇన్స్పెక్షన్ చేస్తామండి. ఇఫ్ దే ఫౌండ్ గిల్టీ ఇమీడియట్గా త్రూ డిపార్ట్మెంట్ ద్వారా స్టాల్ని క్యాన్సిల్ చేయించడం. సో నాణ్యతలో ఎలాంటి లోపం వచ్చేసరి ఇమీడియట్గా దాన్ని టాలరేట్ చేసేది లేదు. ఎందుకంటే ఫుడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా షార్ట్అవుట్ చేసే అధికారులు చాలా ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే ఆ సిస్టమ్ తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. నౌ ద సిస్టమ్ ఈజ్ సెటరేటింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో దీన్ని మీడియా ద్వారా కూడా మన అవేర్నెస్ ఇచ్చినప్పుడు చాలామంది కూడా అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఫైనల్గా ఇప్పుడు రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకు ఫుడ్ పరంగా, టికెట్స్ పరంగా చెప్పాలని సూచనలు ఏమైనా ఉంటాయి? సో ఫస్ట్ ఒక విషయం అండి, వన్స్ టికెట్ పర్చేస్ చేసిన తర్వాత మన కన్జ్యూమర్గా రైట్స్ ఉన్నాయి. ఫుడ్స్ లేనప్పుడు మన 90% మనం ఏం చేస్తామంటే అక్కడికక్కడ దెబ్బలాడతామండి, గొడవ పడటం కాదు. సింపుల్గా ఫస్ట్ మనం చేయాల్సింది అయితే ట్రైన్లో టికెట్ ఇన్స్పెక్టర్ దగ్గర ఒక కంప్లైంట్ ఇది ఉంటుంది. ఫస్ట్ అక్కడ కంప్లైంట్ లాడ్జ్ చేయాలి. లాడ్జ్ చేస్తే మీరు అక్నాలజ్మెంట్ తీసుకోవాలి. దాని తర్వాత వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా డిపార్ట్మెంట్ ఆఫీస్కి రిప్రజెంట్ చేయొచ్చు, లేదా కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అరవడాలు అక్కడిక్కడ చేయడం వల్ల దానివల్ల వచ్చే లాభం ఉండదండి. సో ఎవరు స్టాఫ్ మీద అరవడం కాబట్టి ఎక్కడైతే ప్రాబ్లం జరిగిందో అక్కడ మన నుంచి రిడ్రెస్ తీసుకోవచ్చు.
ఈ రైల్వేలో ప్రయాణించే మహిళలకు ఎలాంటి రక్షణ కావాలి, రక్షణ కోసం మహిళలు ఎటువంటి పరంగా ముందుకు వెళ్ళొచ్చు, అలాంటి అంశాల గురించి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ట్రైన్స్లో చాలామంది లేడీస్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అసౌకర్యాలు కలిగినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయితే బాగుంటారు? సో ఏదైనా అసౌకర్యం అమ్మాయిలకి కానీ లేడీస్కి కానీ కలిగినప్పుడు ఫస్ట్ అక్కడ నిలదీయడం కరెక్ట్. అంటే ఆ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు కొంచెం రియాక్ట్ అయితే సో ఫస్ట్ ఆ లేడీస్కి ఫస్ట్ అక్కడ ఇంకా అన్యాయం జరగకుండా ఉంటుంది. నెక్స్ట్ వీ హ్యావ్ సో మెనీ షీ టీమ్స్ కానీ ఆర్పిఎఫ్ కానీ ఇలా టీమ్స్ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళకు కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. సో ఇలాంటివి ఏం జరగకుండా ఆపే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అంటే ఈ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు జర్నీస్లో ముఖ్యంగా రైల్వేస్లో బెర్తల విషయంలో కానీ వాటి గురించి కానీ మీరేం చెప్పబోతారు? సో బర్త్స్ విషయం అయితే నాకైతే ఈ వందే భారత్లో కంఫర్టబుల్గా అనిపిస్తున్నాయి. సో ఇది కూడా సర్వీసెసే కాబట్టి ఏదైనా బర్త్స్లో మీకు అన్కంఫర్టబుల్గా ఉన్నా సరే అది కన్జ్యూమర్ ప్రాబ్లం కిందనే వస్తుంది. సో అప్పుడు కూడా మీరు అడ్రస్లు తీసుకోవచ్చు. మీరు కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్కి అప్రోచ్ అయ్యి, మా ఆసరా లాంటి ఆర్గనైజేషన్స్కి అప్రోచ్ అయ్యి మీరు ఇలా ప్రాబ్లం ఉంది, బర్త్స్ బాగాలేవు, ఫుడ్ బాగాలేదు, లేకపోతే వాష్రూమ్స్ బాగాలేదు, ఇలా సర్వీసెస్ బాగాలేదు అన్నప్పుడు యూ హ్యావ్ యువర్ కన్జ్యూమర్ రైట్స్ కమింగ్ అవుట్ అండ్ యూ కెన్ డెఫినెట్లీ టేక్ redressal for the consumers as a consumer. అంటే ఫైనల్గా ఇప్పుడు ఒక లేడీస్ ట్రైన్స్లో ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఫైనల్గా ఎవరి దృష్టికి తీసుకువెళ్తే వాళ్ళ సమస్యను త్వరితగతంగా పరిష్కారం రాబోతుంది? సో డెడికేటెడ్గా షీ టీమ్స్ అయితే వర్క్ చేస్తున్నాయి, డెడికేటెడ్గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయని మీరు గవర్నమెంట్ అఫీషియల్స్ రెస్పెక్టివ్ షీ టీమ్స్ కానీ వాళ్ళకి కానీ రిపోర్ట్ చేస్తే వెంటనే విత్ ఇన్ వెరీ క్విక్ టైం మీకు న్యాయం అన్నది జరుగుతుందని అండి. దేశంలో ఒక చోటు నుంచి ఒక చోటుకి ప్రయాణించే ప్రయాణికులు ప్రయాణంలో తమకు ట్రైన్ టికెట్లు కానీ భోజనాలు కానీ వాష్రూమ్స్ ఇలాంటి ఏవైనా డిస్టర్బెన్స్ వచ్చేటప్పుడు అక్కడ ఉన్న సిబ్బందితో గొడవ పడకుండా అక్కడున్న కంప్లైంట్ చేస్తూ దాని తర్వాత కోర్టులకు కానీ సంప్రదించవలసిన అవసరం ఉందంటున్నారు. అలాగే ఇప్పుడు ట్రైన్ 1 గంట 2 గంటల ఆలస్యమైనా లేకపోతే ఇంకెక్కువ గంటలు ఆలస్యమైనా అక్కడున్న సంబంధించిన స్టేషన్ మాస్టర్తో సంప్రదించి ఆ స్టేషన్ మాస్టర్తో డాక్యుమెంటేషన్ తీసుకున్న తర్వాత మనం కోర్టులో అప్పీల్ చేస్తే మన కస్టమర్కి సరైన న్యాయం జరుగుతుందని తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో ప్రశాంత్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.